హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. సుహాసిని ఆ రోజు ఆదివారం అవడం వల్ల సాయంత్రం అమీర్పేట్లో షాపింగ్కి ఒక్కతే బయలుదేరుతుంది. జస్ట్ తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఎంతసేపు అలాగే తిరుగుతూ చూస్తూ ఉంటావు, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదా, నేను హెల్ప్ చేయనా అని పక్క నుండి వాయిస్ వినపడింది. సుహాసిని పక్కకు తిరిగి చూసి షాక్ అయి అలాగే నిలబడిపోయింది. ఎంతసేపు అలాగే చూస్తావు అని అన్నాడు. నువ్వేంటి ఇక్కడ శశాంక్ అని కళ్ళు పెద్దవి చేసి సుహాసిని షాక్తో అలాగే చూస్తూ ఉంది. అన్నీ ఇక్కడే రోడ్డుపై మాట్లాడదామా అని శశాంక్ అన్నాడు. నీతో మాట్లాడేది ఏమీ లేదు అని సుహాసిని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శశాంక్ చేయి పట్టుకొని సుహాసిని తీసుకువెళ్ళాడు. శశాంక్, రోడ్డుపై సీన్ క్రియేట్ చేయకు, వదులు అని సుహాసిని మెల్లగా అంది. నాది సేమ్ డైలాగ్, తొందరగా పద. అదే రూమ్ వేరే మార్చావా అని అడిగాడు. వేరే మార్చాను అని అంది సుహాసిని. అదే రూమ్ అని నాకు తెలుసులే, పద అని అన్నాడు. తెలిస్తే నన్నెందుకు అడిగావు అని సుహాసిని అంది. నువ్వు నిజం చెప్తావో అబద్ధం చెప్తావో తెలుసుకుందామని అడిగాలే అని అన్నాడు. మాటల్లోనే సుహాసిని రూమ్ వరకు వచ్చారు. లాక్ ఓపెన్ చెయ్యి అని అన్నాడు. నేను చెయ్యను అని సుహాసిని అంది. హాసిని, చిన్నపిల్లల అల్లరి చేయకు, తొందరగా ఓపెన్ చెయ్యి, ఎవరైనా చూస్తే బాగోదు అని శశాంక్ అన్నాడు. శశాంక్ అన్నది కూడా నిజమే అనిపించి సరే అని లాక్ తీసింది. ఇద్దరు లోపలికి వెళ్లారు. వెళ్ళగానే శశాంక్ బెడ్పై కూర్చున్నాడు. ఎన్ని ఇయర్స్ అయిందే ఇక్కడ కూర్చోక అని అన్నాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పి బయలుదేరు అని అంది సుహాసిని. నేను ఎన్ని మెసేజెస్ చేసినా కాల్స్ చేసినా రిప్లై ఎందుకు ఇవ్వలేదు, అందుకే వచ్చాను అన్నాడు శశాంక్. పెళ్ళైన వాడితో నాకేం సంబంధం, నేను ఎందుకు నీ మెసేజెస్కి కాల్స్కి రిప్లై ఇవ్వాలి, నువ్వు ఎందుకు నా రూమ్కి రావాలి, నువ్వు ఫస్ట్ బయటికి నడువు అంది సుహాసిని. శశాంక్ లేచి మోకాళ్ళపై కూర్చున్నాడు. బేబీ ప్లీజ్, నిన్ను చూడక నీతో మాట్లాడక 1.5 year అయింది. నిన్ను మర్చిపోలేని క్షణం లేదు తెలుసా. అవును, నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ నేను ఏమీ చేయలేని సిచ్యువేషన్ నీకు తెలుసు అని అన్నాడు శశాంక్. తప్పొప్పులు పక్కకు పెట్టు, ఎవరి తప్పైనా ఒప్పైనా జరగాల్సింది జరిగిపోయింది, మనం మార్చలేం. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు అని సుహాసిని అంది. నీతో మాట్లాడదామని అని అన్నాడు శశాంక్. మాట్లాడాల్సింది ఏమీ లేదు, వెళ్ళు శశాంక్ అని సైడ్కి మొహం తిప్పుకుంది. మెల్లగా శశాంక్ కింద నుండి లేచాడు. బేబీ చెప్పేది విను అని టచ్ చేయబోతే డోంట్ టచ్ మీ, నన్ను ముట్టుకోకు అని దూరంగా జరిగింది. అయితే నీ చేతులతో నువ్వే నన్ను చంపు అని అన్నాడు. నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి అని సుహాసిని అంది. నిన్ను ముట్టుకోకుండా ఉండటం కంటే చావడం నయం కదా, అందుకే నన్ను చంపు అని సుహాసిని దగ్గరికి వచ్చాడు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నన్ను ముట్టుకోకు, నా దగ్గరికి రాకు, నీ గురించి నాకు అనవసరం, నువ్వు లేకుండా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు పెళ్లి చేసుకున్నావుగా, హ్యాపీగానే ఉండి ఉంటావులే అన్నాను. నేను లేను బేబీ, నువ్వు లేని ప్రతి క్షణం నరకం చూశాను. నా తల్లిదండ్రులను బాధ పెట్టలేక నేను వేరే పెళ్లి చేసుకున్నాను, కానీ ఒక్క నిమిషం కూడా నీ గురించి ఆలోచించకుండా లేను. నీకు మెసేజ్ చేయాలని కాల్ చేయాలని ఎన్ని వేల సార్లు అనుకున్నానో లెక్కే లేదు, కానీ చేసి నిన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇన్ని రోజులు దూరంగా ఉన్నావుగా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని మళ్ళీ అడిగింది సుహాసిని. నీకు దూరమై నేను ఎంత బాధపడుతున్నానో నువ్వు అంతే బాధపడుతున్నావని అర్థమై వచ్చాను అని అన్నాడు. నేను బాధపడుతున్నానని నీకెవరు చెప్పారు, ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నా బేబీ గురించి నాకు తెలుసు, నన్ను ఎంతగా ప్రేమించిందో తెలుసు, ఎంతగా నా కోసం ఆరాటపడిందో తెలుసు అని అన్నాడు. తెలిస్తే నన్ను వదిలి వెళ్ళేవాడివి కాదు, అయినా పాత విషయాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు శశాంక్, నేను కోపంలో చెప్పట్లేదు. నీకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది, నువ్వు తన దగ్గరే ఉండాలి, తనతోనే ఉండాలి, ఇలా నా దగ్గరికి రావడం కరెక్ట్ కాదు, వెళ్ళు అని అంది. సరే వెళ్తాను, నేను లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడలేదు. సుహాసిని చేయి తీసి తన తలపై పెట్టుకొని, నేను లేనన్ని రోజులు నువ్వు సంతోషంగా ఉన్నావని నా మీద నేను చచ్చినంత ఒట్టు వేసి చెప్పు, నేను వెళ్ళిపోతాను, నీకు జీవితంలో కనపడను అని అన్నాడు. సుహాసిని తన చేయి వెనక్కి తీసుకొని లేను 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 అని అరిచింది. నేను సంతోషంగా లేనైతే ఇప్పుడు ఏం చేస్తావు, దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని చెప్పు, ఏం చేస్తావు, జరిగిన దాన్ని మారుస్తావా, అయినా పోయిన కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాగలవా అని అడిగింది. నేను కాలాన్ని వెనక్కి తిప్పలేను, కానీ మళ్ళీ నీకు సంతోషాన్ని ఇవ్వగలను అని అన్నాడు. ఎలా ఇస్తావు అంటే పెళ్లి చేసుకున్న నీ భార్యని వదిలిపెడతావా అని అడిగింది. లేదు అని చెప్పాడు. మరి ఎలా ఇస్తావు, ఎఫైర్ మెయింటైన్ చేస్తావా, నాతో సీక్రెట్గా ఉంటావా, నేను నీ కళ్ళకు మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా, లేకపోతే దీనికి వేరే దిక్కు లేదు, నువ్వే దిక్కు అనుకుంటున్నావా, లేకపోతే ఎవరితోనైనా ఉంటుంది అని అనుకుంటున్నావా, సుహాసిని అని కోపంగా అరిచి శశి చేయి పైకి లేబట్టుపోయాడు కొట్టడానికి. ఏంటి కొడతావా, కొట్టు అని ముందుకు వచ్చింది. నేను నీతో అన్నందుకే నీకింత కోపం వచ్చింది, నీతో ఉంటే రేపు నన్ను బయటికి పిలిచే పేర్లు ఇవే, మనం ముందు ప్రేమించుకున్నామా లేదా అని ఎవడూ చూడడు, పెళ్ళైన వాడితో నేను ఉన్నా అని మాత్రమే అంటారు అని అంది.
బేబీ ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు నా బంగారానివే. నిన్ను ఎవరైనా అలా అనేలా చేస్తానా? నేను ఏమైనా పర్లేదు కానీ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను. నువ్వు లేని ప్రతి క్షణం ఎంత చిత్రవద అనుభవించానో నాకొక్కడికే తెలుసు. నువ్వు ఎంత నరకం అనుభవించావో కూడా నాకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నా హాసిని లేకపోతే నేను ఎప్పుడూ ఇన్‌కంప్లీటే. నీలోనే నా సంతోషం ఉంది. నువ్వు బాధపడితే నాకు కన్నీళ్లు వస్తాయి. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలియదా? ఇలా మాట్లాడే బదులు ఒకేసారి నన్ను చంపు. నీ చేతుల్లో చనిపోయాననే తృప్తైనా నాకు ఉంటుంది అని అన్నాడు. మాటలు బాగానే చెప్తావు కానీ టైం వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతావు. నీ గురించి ఎవడికి తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చావో ఎవరికి తెలుసు అని సుహాసిని అంది. ఎందుకే ఇలా మాట్లాడతావు? నీకు నిజంగా తెలీదా నేను నిన్ను ఎంత ప్రేమించాను? నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా నా ఆలోచనలు ఎప్పుడు నీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు నిన్ను తలుచుకొని ఏడ్చానో నాకే తెలీదు. ఎన్నిసార్లు నిన్ను కలవాలనుకున్నానో నాకే తెలీదు. ఇలా మాట్లాడే బదులు నువ్వే నీ చేతులతో చంపు నన్ను అని సుహాసిని చేతులు తీసి గొంతుపై పెట్టుకున్నాడు. సుహాసిని చేతులు తీసి వెంటనే శశాంక్ని హగ్ చేసుకొని ఏడుస్తుంది. సుహాసిని గట్టిగా హగ్ చేసుకొని, నాకు తెలుసు బేబీ, నేను లేకపోతే నువ్వు ఉండలేవు. ఆ దేవుడు మనల్ని ఎందుకు విడతీశాడో నాకు తెలియదు కానీ మాట్లాడకుండా నేను ఉండలేను బేబీ. ఐ లవ్ యూ. ఐ మిస్ యూ సో మచ్. ఎంత మిస్ అయ్యానో మాటల్లో చెప్పలేను. నువ్వు నా ప్రాణమే అని శశాంక్ కూడా ఏడుస్తున్నాడు. కొంచెం అయ్యాక సుహాసిని దూరం జరిగింది. వెళ్ళిపో శశి, కొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు నాకు కావాలనిపిస్తుంది. వెళ్ళిపో ప్లీజ్ అని అంది. నువ్వు శశి అని పిలవక ఎన్ని ఇయర్స్ అయిందో అనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి పిలవా అని అన్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అని అంది. సరే, నేను ఇప్పుడు వెళ్ళాలంటే నువ్వు రోజు నేను చేసే మెసేజ్కి రిప్లై ఇవ్వాలి. నాతో కాల్స్ మాట్లాడాలి అని అడిగాడు. కుదరదు అని సుహాసిని అంది. అయితే నేను వెళ్ళను అని బెడ్పై పడుకున్నాడు. అబ్బా, ఎంత కాలమైందో ఈ బెడ్పై పడుకోక. ఈ బెడ్ ముందు పట్టు పరుపులు కూడా పనికిరావు. ఇక్కడ పడుకుంటే నీ పక్కన పడుకున్న ఫీలింగ్ వస్తుంది అని అన్నాడు. శశి ఫస్ట్ బెడ్పై నుండి లే, ఇక్కడ నుండి వెళ్ళు అని అంది సుహాసిని. నేను అడిగిన దానికి ఒప్పుకో, లేస్తా. ఏ మంచమైనా నీది ఇలాగే పడుకుంటే మత్తుగా నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకున్నాడు. శశి ప్లీజ్ వెళ్ళు అని పిలిచినా పలకలేదు. చచ్చినోడు నిజంగా నిద్రపోయాడా అని దగ్గరికి వెళ్ళింది. సుహాసిని దగ్గరికి రాగానే వెంటనే చేయి పట్టుకొని లాగాడు. సుహాసిని వెళ్ళి శశాంక్పై పడింది. శశాంక్ గట్టిగా పట్టుకున్నాడు. హే ఈడియట్, వదులు. ఏంటిది అని వదిలించుకునే ప్రయత్నం చేసింది. అయినా వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు. నేను చెప్పిన దానికి ఒప్పుకో, వదులుతా అన్నాడు. నేను ఒప్పుకోను అని సుహాసిని అంది. అయితే నేను వదలను. ఎన్ని రోజులైంది నేను ఇలా పట్టుకొని, ఇప్పుడు నాకు ఊపిరి పీల్చుకున్నట్టుంది అని అన్నాడు. శశి వదులుతావా వదలవా అని సుహాసిని కోపంగా చూసింది. అప్పుడు వదిలాడు. ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు? జస్ట్ రోజు మాట్లాడమనే కదా అన్నాను, ఇంకేమైనా అడిగానా అని శశి అన్నాడు. ఇప్పుడు మాట్లాడదామని అంటావు, తర్వాత కలుద్దామంటావు, తర్వాత ఇంకేదో అంటావు. నీ గురించి నాకు తెలియదా? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు అని అంది. సరే, ఇప్పుడు వెళ్తాను. మళ్ళీ కాల్ చేస్తాను. రిప్లై ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇంటికి వస్తాను. నీ ఇష్టమని వెళ్ళాడు. శశాంక్ వెళ్ళాక సుహాసిని బెడ్పై కూర్చొని ఏం చెయ్యాలో తెలియక ఆలోచిస్తుంది. మనసు ఎగరాలనుకుంటుంది కానీ అది తప్పు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వాణ్ణి ఆపే శక్తి నాకు లేదు. ఇన్ని రోజులు ఆ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఎలా బతికానో నాకే తెలియదు. నవ్వినా మనస్ఫూర్తిగా నవ్వలేకపోయా. ఏదో కోల్పోయిన దానిలా ఉన్నాను. ఇప్పుడు ఆ కోల్పోయింది తిరిగి వచ్చినా ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది. మరుసటి రోజు నుండి శశాంక్ మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నాడు కానీ సుహాసిని రిప్లై ఇవ్వలేదు. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడితో మాట్లాడడానికి మనసు పరిగెడుతుంది. అందరినీ వదిలేసి అన్నీ వదిలేసి స్వేచ్ఛగా ఎగరాలనుకుంటుంది. వాడితో ఉండాలనుకుంటుంది. అది తప్పు అని తెలిసినా తప్పు చేయకుండా మనసుని ఆపలేకపోతున్నా. నా మనసుని నేనే కంట్రోల్ చేసుకోలేనంత వీక్ ఎందుకయ్యాను? ఇంత అశక్తురాల్ని ఎందుకయ్యాను? నా మనసు నా మాట ఎందుకు వినట్లేదు అని ఆలోచిస్తూ ఉంది. శశి మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్నాడు. ఒకవేళ మాట్లాడకపోతే మళ్ళీ ఇంటికి వస్తే ఎలా? దానికంటే చాటింగ్ చేయటం బెటర్ అని సుహాసిని రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఒకరోజు శశాంక్ మెసేజ్ చేస్తున్నప్పుడు సుహాసిని ఒక డౌట్ అడిగింది. అవునబ్బా, నాకు డౌట్. రోజు నువ్వు మెసేజ్ చేస్తుంటే నీ వైఫ్ నిత్య చూడట్లేదా అని అడిగింది. చూసేలా ఎందుకు చేస్తా, చూడకుండా చేస్తా అని అన్నాడు. ఇదంతా నీకు తప్పు అనిపించట్లేదా అని సుహాసిని అడిగింది. చూడు హాసిని, నేను నా భార్యని వదిలేసి నీతో ఉంటే తప్పు. అలా ఏం చెయ్యట్లేదుగా. నా ప్రైవేట్ టైంలో నాకు నచ్చినట్టుగా సంతోషంగా ఉండాలనుకుంటున్నా. అది నీ దగ్గరే దొరుకుతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నీతో మాట్లాడితే నాకు అన్నీ దూరం అవుతాయి. ఏది ఏమైనా మనం చేసేది తప్పు శశి అని హాసిని అంది. నాకు అదంతా తెలియదు బేబీ. నీతో రోజులో కొంచెం సేపైనా హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అంతే. ఇక నువ్వు నాకేం చెప్పకు అని అన్నాడు. నిత్య ఏం చేస్తుంది ఇప్పుడు అని సుహాసిని అడిగింది. ఏదో పని చేస్తుంది అని చెప్పాడు శశి. మరి నువ్వు నాతో కబుర్లు చెప్పకుండా వెళ్ళి హెల్ప్
చేయొచ్చు కదా, ఇక్కడ నాతో టైం పాస్ చేస్తున్నావు, అయినా నిన్ను కాదు మీ ఆవిడని అనాలి, నిన్ను కంట్రోల్లో పెట్టుకోనందుకు. అబ్బా చేస్తాలేవే, కొంచెం సేపు అయినా నీతో ఉండనివ్వు, అయినా నువ్వు ఉన్నావుగా నన్ను కంట్రోల్ చేయడానికి అని అన్నాడు. మీ ఆవిడ నెంబర్ ఇవ్వు ఒకసారి అని అడిగింది. ఎందుకు, నేను ఇవ్వను. అబ్బా ఏం చెయ్యనులేరా, ఇవ్వు. నేను ఇవ్వను అని అన్నాడు శశి. ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా అని బెదిరించినట్టు అంది. సర్లే ఇస్తాను, చిన్న పిల్లాన్ని చేసి ఆడుకుంటున్నావు కదా నన్ను అని నెంబర్ ఇచ్చాడు. ఎవరు నువ్వు, చిన్న పిల్లవాడివా, ఒక్కసారి మొహం అద్దంలో చూసుకో అని అంది. చూసుకున్నానే, అలాగే అనిపిస్తుంది, కావాలంటే నువ్వు కూడా చూడు అని ఫోటో పంపాడు. ఈడియట్, కావాలనే ఫోటో పెట్టి నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అని మనసులో తిట్టుకుంది. ఓయ్ ఏంటి మాట్లాడవు, ఫోటో చూసి ఇంత అందగాడు నీ లవర్ అని మురిసిపోతున్నావా అని అన్నాడు. అవును మరి, నీ అందగాడు ఎవరు లేరిక్కడ అని మురిసిపోతున్నా అంది. అయినా ఇక్కడ లవర్ అని ఎవరూ లేరు, నేను కాకుండా ఇంకా ఎవరున్నారే నీకు, అయినా నీ అందం ముందు నాది ఎంత, ఆ కళ్ళు నవ్వు చాలు, నీ బానిసని చేసుకున్నావు, అవి చూస్తూనే నన్ను నేనే మర్చిపోతాను, అంతలా నన్ను మాయ చేశావు అని అన్నాడు. చాలు చాలు ఆపిక, నాకు పని ఉంది, బాయ్ అని చెప్పింది. వీడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు, మాట్లాడకుండా ఉందామంటే ఉండలేకపోతున్నా, పిచ్చెక్కుతుంది, దేవుడా నా మనసుని కంట్రోల్లో పెట్టుకొని శక్తి నాకు ఇవ్వు అని కోరుకుంది. అలా రోజు మెసేజ్ నుండి కాల్స్ నుండి వీడియో కాల్స్ అయ్యాయి. శశి అసలు సుహాసిని ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు. ఎంత వద్దనుకున్నా సుహాసిని మాట్లాడకుండా ఉండలేకపోతుంది. ఒకరోజు శశి కాల్ చేసి, బేబీ నిన్ను చూడాలని ఉంది, ఫొటోస్ వీడియోస్ కాదు, డైరెక్ట్గా నిన్ను చూడాలి, ఎన్ని రోజులైందో చూడక నన్ను. నువ్వు మెసేజెస్ కాల్స్ అంటే ఒప్పుకున్నాను, కానీ కలవడం కుదరదు అని సుహాసిని అంది. బేబీ ప్లీజ్, నిన్ను కలవకుండా చూడకుండా ఉండలేకపోతున్నాను, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతున్నాడు. నీతో ఒక్కటవ్వాలని ఉంది శశి అని కోపంగా అరిచింది. నువ్వు నన్ను తిట్టు కొట్టు, కానీ నా కోరిక అదే. పెళ్ళికి ముందంటే ఒప్పుకోలేదు, ఇప్పుడైనా ఒప్పుకోవే ప్లీజ్ అని అడిగాడు. పెళ్ళికి ముందే ఒప్పుకోలేదు, ఇప్పుడెలా ఒప్పుకుంటా అనుకున్నావు అంది. ప్లీజ్ మన కోసమే, మన హ్యాపీనెస్ కోసమే ఒప్పుకోవే, మన ఇద్దరం కలిసి ఉన్నప్పుడే మనం సంతోషంగా ఉంటాం అని అన్నాడు. అవునా, అయితే మీ ఆవిడని వదిలేసిరా అని సుహాసిని అంది. హాసిని అది కాదు బేబీ అని శశి చెప్తుంటే, చేయలేవు కదా, అయితే మూసుకొని ఉండు, ఎక్కడి వాళ్ళం అక్కడ ఉండటమే కరెక్ట్, కలవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు అని చెప్పింది. నాకు తెలుసు, నిన్ను వదిలి వేరే పెళ్లి చేసుకోవడం నా తప్పే, కానీ నా తల్లిదండ్రుల ఒకరిని సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది, అప్పుడు నేను నిన్ను అడిగాను, అప్పుడు నువ్వేమన్నావు, నువ్వు ఏ డిసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం అని నాకే వదిలేసావు, అవునా కాదా అని అడిగాడు. అవును అన్నాను. లేకపోతే ఏం చేయమంటావు, నీ పేరెంట్స్ని వదిలేసి నా దగ్గరికి రా అని అనమంటావా, నాకు నా పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్, నీకు నీ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్, అలాంటప్పుడు వదిలేయమని నేను ఎలా చెప్తా అని అంది. నాకు తెలిసే నువ్వు చాలా మంచిదానివి, నిన్ను పొందలేకపోవటం నా దురదృష్టం, నాకు అదృష్టం లేదు, కానీ కనీసం ఒక్కరోజైనా మనస్ఫూర్తిగా నీతో ఉండాలని ఉంది, హ్యాపీనెస్ ఎంజాయ్ చేయాలని ఉంది, ప్లీజ్ ఒప్పుకో, నాకేం తెలియదు అని చెప్పి పెట్టేసింది. రోజు శశి అడగటం, సుహాసిని కాదు అనడం ఇదే జరుగుతోంది. ఒకరోజు కాల్ చేసి, ఎందుకు బేబీ ఇలా చేస్తున్నావు, ఒక్కసారి ఒప్పుకోవచ్చు కదా అని అన్నాడు. నీకు అర్థం కావట్లేదు శశి, నీకేంటి ఎన్నైనా చెప్తావు, హద్దుల్లో ఉండాల్సింది నేనే, ఫస్ట్ నువ్వు నాతో మెసేజెస్ కాల్స్ అని అన్నావు, ఓకే అన్నాను, మళ్ళీ ఇదేంటి, ఫస్ట్ చెప్తే నువ్వు నాతో మాట్లాడేదానివా, అందుకే చెప్పలేదు అని అన్నాడు. ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను, చాలా తప్పు, నీకు ఆల్రెడీ పెళ్ళైంది, ఒక పెళ్ళైన వాడితో ఎలా చేస్తా అనుకున్నావు, పెళ్లి కాకముందే నేను నిన్ను ప్రేమించానే, నువ్వు కావాలనుకున్నాను, కానీ ఆ దేవుడు మన ఇద్దరికి రాసి పెట్టలేదు, కానీ అలా అని నీ మీద నాకు ఎప్పటికీ ప్రేమ పోలేదు, చచ్చే వరకు పోదు, నీతోనే ఉండాలనుకుంటున్నా. సుహాసిని ఏం మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు శశాంక్ ఫోన్ చేసి, నీ పరిచయం నా జీవితాన్నే మార్చేసింది, నీతో మాట్లాడితే ఏదో గెలిచిన ఆనందం, నీతో మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ, అమ్మ తర్వాత నిన్నే అంతగా ప్రేమించాను, అమ్మలా చూసుకోవాలనుకున్నా, కానీ కుదరలేదు, నువ్వు నాతో శారీరకంగా కలవకపోయినా నా మనసు ఎప్పుడూ నీతో కలిసిపోయింది, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకునే వరకు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా నా జీవితాంతమైనా నీకు వేరే పెళ్ళైనా ముసల్దానివైనా ఎదురు చూస్తూనే ఉంటాను, నువ్వు ఒప్పుకోకపోయినా నీపై నా ప్రేమ అనువంత కూడా తగ్గదు, నేను చచ్చే వరకు నీపై నాకున్న ప్రేమ అలాగే ఉంటుంది, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఐఎమ్ సారీ బేబీ అన్నాడు. సుహాసిని ఏం మాట్లాడకుండా ఫోన్లోనే ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ సుహాసిని నువ్వు అలా ఏడవకు అని చెప్తూ ఉంటే, సుహాసిని శశి నువ్వు రేపు ఇక్కడికి రా, కలుద్దాం అని అన్నాడు. ఆ మాట వినగానే శశి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరుసటి రోజు ఉదయమే లేచి రెడీ అయి సుహాసిని రూమ్కి వెళ్ళాడు. అప్పుడు సుహాసిని కొంచెం దూరంగా నిలబడి
నిలబడు, నీతో నేను కొంచెం మాట్లాడాలి అని అంది. అదేంటి సుహాసిని రమ్మని ఇలా చెప్తున్నావు అంటే అప్పుడు ఇలా అన్నది. నీ భార్య నాలాంటి ఒక ఆడదే, తనకు నేను అన్యాయం చేయలేను అనంది. ఇందులో అన్యాయం ఏముంది బేబీ, మనకు నచ్చినట్టు సంతోషంగా ఒక్కరోజు ఉండటంలో తప్పేంటి అని అడిగాడు. ఒకరోజు అని అనుకుంటాం, కానీ ఇది కంటిన్యూ అయితే అప్పుడు ఎలా, అది అన్యాయం కాదా అని అడిగింది. అది కాదు బేబీ అని చెప్పబోతుంటే నేను చెప్పేది విను ఫస్ట్ అని సుహాసిని ఆపింది. సరే చెప్పు అన్నాడు. రేపు నా భర్త కూడా ఇలాగే వేరే ఆడదానితో ఉంటే నేను భరించగలనా? భర్త మనసులో భార్య లేకపోవడం కంటే నరకం ఆడదానికి ఇంకేది ఉండదు. చూస్తూ చూస్తూ అలాంటి నరకాన్ని ఇంకో ఆడదానికి నన్ను ఇవ్వమంటావా? తెలిసి తెలిసి తప్పు చేయమంటావా? నేను మంచిదాన్ని అని నువ్వే అంటావుగా, ఆ మంచితనమే నన్ను చెయ్యనీయకుండా ఆపుతుంది. నిన్న నువ్వు అడిగినప్పుడు ఒప్పుకున్న మాట నిజమే, కానీ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది నేను ఎంత తప్పు చెయ్యబోయానో. అప్పుడే చెప్తే నువ్వు వినవు, అందుకే ఏం చెప్పలేదు. శశి ఏం మాట్లాడకుండా సైలెంట్ అయ్యాడు. నిత్య చాలా మంచిది అని నువ్వే చెప్పావు, అవునా కాదా? నిత్య మంచిదే, నేను కాదనట్లేదు, కానీ నా మనసు తనతో లేదు, నీతో ఉంది. ఏం చెయ్యమంటావు చెప్పు. అది పెళ్లికి ముందే ఆలోచించుకోవాలి, పెళ్ళి అయ్యాక కాదు. ఆ రోజు బలవంతంగా నాకు నువ్వు కావాలి అని అడిగి ఉండవచ్చు, కానీ నేను ఎందుకు అడగలేదు తెలుసా? ఏదైనా బలవంతంగా మన దగ్గర ఉంచుకోలేము. అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పేరెంట్స్కి ఏదైనా అయితే జీవితాంతం నిన్ను నువ్వు క్షమించుకునేవాడివా? ఆ పరిస్థితి నీకు రావద్దు అని నేనేం మాట్లాడకుండా సైలెంట్గా నీ లైఫ్లో నుండి తప్పుకున్నాను. నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు వద్దు అన్నాను, కానీ కావాలి అని కూడా ఎంతో కోరుకున్నాను. నా మనసుకి నేను ఏ తప్పు చెయ్యట్లేదు అని సర్ది చెప్పుకున్నాను, కానీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అది నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. నీ మనసులో నుండి నన్ను ఎలా తీయలేవో నా మనసులో నుండి కూడా నిన్ను అలాగే చెరపలేను. కానీ అలా అని మనం చేసుకున్న వాళ్ళకి అన్యాయం చేయొద్దు. పెళ్ళి అంటే 3 ముళ్ళు 7 అడుగులు మాత్రమే కాదు, ఒక మనిషితో ఎప్పటికీ కలిసి ఉండాలి అనే నమ్మకం. ఆ నమ్మకాన్ని మన లైఫ్ పార్ట్నర్స్కి మనం ఇవ్వాలి. నీతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఒప్పుకుంటా, కానీ మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. వెళితే ఇలాంటి తప్పులే జరుగుతాయి అని అంది. ఆశని తప్పు ఒప్పు నాకు తెలియదు, కానీ నీకు ఇష్టం లేని పని ఎప్పటికీ చెయ్యను అని నీకు మాట ఇచ్చాను. ఎప్పటికీ అదే మాట మీద నిలబడతాను, కానీ నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఈ శశి ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని లేచాడు. నేను వెళ్తున్నా, బాయ్ అని చెప్పి తలుపు దగ్గర ఆగాడు. హాసిని ఎన్నిసార్లైనా చెప్తాను, ఈ గుండె కొట్టుకున్నంత కాలం నిన్ను మరవడం నా వల్ల కాదు. నా మనసులో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిన్ను మరవాలంటే ఈ గుండె ఆగిపోవాల్సిందే అని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు. సుహాసిని అలాగే ఎంతోసేపు కూర్చుందో తెలీదు. ఆ తర్వాత ఐఎమ్ సారీ శశి, మన ఇద్దరం బాధపడకుండా ఇదే కరెక్ట్, ఇదే న్యాయం. నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీలాంటి వ్యక్తిని నా జీవితంలో పరిచయం చేసినందుకు సంతోషపడాలో, నీలాంటి భర్తని పొందలేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా మనకింతే రాసిపెట్టి ఉంది అని సర్దుకుపోవడం తప్ప ఏమీ చేయలేము. అలా కొన్ని రోజులు గడిచాయి. సుహాసిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక శశి మెసేజెస్ కాల్స్ చేయడం మానేశాడు. సుహాసినికి బాధ అనిపించినా అదే కరెక్ట్ అని సర్దుకుపోయింది. ఒకరోజు శశి సంతోషంగా ఉన్నాడా లేదా అని ఆలోచిస్తూ సడన్గా శశి నిత్య నెంబర్ ఇవ్వడం గుర్తొచ్చింది. ఈ టైంకి శశి ఆఫీస్లో ఉంటాడు. ఇదే కరెక్ట్ టైం అని నిత్యకు కాల్ చేసింది. హలో ఎవరు అని నిత్య మాట్లాడింది. నా పేరు సుహాసిని, నేను శశాంక్ ఫ్రెండ్ని అని చెప్పింది. ఆయన ఇంట్లో లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. నేను మీతో మాట్లాడదామని చేశాను. ఒకసారి మిమ్మల్ని కలవచ్చా అని సుహాసిని అడిగింది. నన్నా? ఎందుకు, ఆయన బాగానే ఉన్నారు కదా, ఏం కాలేదు కదా అని అడిగింది. అయ్యో అలాంటిది ఏమీ లేదు, జస్ట్ మిమ్మల్ని చూడాలని ఉంది. శశాంక్ ఎప్పటికీ మీ గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు నాకు ఆఫీస్లో వీక్ ఆఫ్ ఉంది, కలుద్దామని. మీరు ఇంట్లోనే ఉన్నారా, కలవచ్చా లేదా తెలుసుకుందామని చేశాను అని చెప్పింది. ఇంట్లోనే ఉన్నాను, మీరు ఎప్పుడైనా రావచ్చని నిత్య అంది. ఓకే బయలుదేరుతున్నాను, శశాంక్కి చెప్పకండి, సర్ప్రైజ్ చేద్దాం అని అంది. అలాగే అని నిత్య ఫోన్ పెట్టేసింది. ఈ సుహాసిని ఎవరబ్బా అని నిత్య ఆలోచిస్తూ ఉంది. అంతలోనే డోర్ చప్పుడయింది. వెంటనే వెళ్ళి తీసింది. హాయ్ సుహాసిని అంటే నేనే అని పరిచయం చేసుకుంది. నిత్య అలాగే నిలబడి చూస్తూ ఉంది. హలో నిత్య గారు, ఏమయ్యారు అని ఫేస్ పై చిటికలు వేసింది. ఐఎమ్ సారీ, ప్లీజ్ కమిన్ అని లోపలికి పిలిచి తలుపు వేసింది. వెళ్ళి వాటర్ తెచ్చి ఇచ్చింది. సుహాసిని వాటర్ తాగి గ్లాస్ అక్కడ పెట్టి ఇంతకు ముందు ఎందుకు ఇలా అలాగే చూస్తూ ఉండిపోయారు అని అడిగింది. ఐఎమ్ సారీ, మా వారి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నా, మీరు ఇంత బాగుండడం చూసి ఒక్క నిమిషం అలానే ఉండిపోయా అంతే. సుహాసిని నవ్వి ఊరుకుంది ఆ మాటకి. మీ నవ్వు కూడా చాలా బాగుంది, మా వారు మీకెలా తెలుసో అని అడిగింది. నిత్య చిన్న రిక్వెస్ట్,
ఈ మీరు గారు అని లేకుండా పిలుచుకుందామా? నన్ను హాసిని అని పిలువు. నేను నిత్య అని పిలుస్తా అని సుహాసిని అంది. నేను శశి. ఓ సారీ, మీ ఆయనని నేను అలాగే పిలుస్తా. నువ్వేమనుకో కదా అని సుహాసిని అంది. అయ్యో పర్లేదు, మీరు ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ కదా, నో ప్రాబ్లం అనంది. థ్యాంక్స్. నేను శశి కాలేజీలో ఫ్రెండ్స్. ఈ మధ్య ఫేస్బుక్లో కనపడితే కాంటాక్ట్ చేశాను. పెళ్ళయింది, నీలాంటి అందమైన భార్య ఉంది అని తెలిసింది. తన గురించి ఏమైనా చెప్తానేమో అని నీ నెంబర్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేదు. చివరికి బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే కానీ ఇవ్వలేదు. నిన్ను కలవాలని చాలా రోజుల నుండి అనుకున్నా, కానీ టైం కుదరలేదు. చివరికి ఈరోజు కుదిరింది అని చెప్పింది. నువ్వు ఆయన కాలేజ్ ఫ్రెండ్స్ కదా, నిన్నొకటి అడగచ్చా అని నిత్య అడిగింది. నిత్య ఏం అడగాలనుకుంటుందో సుహాసినికి అర్థం కానట్టు ఏంటి నిత్య అడుగు అనంది. నిత్య ఏం అడగాలనుకుంటుందో సుహాసినికి అర్థం కానట్టు ఏంటి నిత్య అడుగు అనంది. ఆయన పెళ్లి కాకముందే ఎవరినో ప్రేమించారు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడిగింది. అవునా, తెలీదు నిత్య. కాలేజీలో ఉన్నప్పుడైతే ఎవరిని చేయలేదు. తర్వాత విషయం నాకు తెలీదు. చాలా రోజుల తర్వాత ఫేస్బుక్లో చూసి కాంటాక్ట్ చేశాను. సారీ నిత్య, నీతో అబద్ధం చెప్పినందుకు అని మనసులోనే అనుకుంది సుహాసిని. ఓ అవునా అని నిత్య సైలెంట్ అయిపోయింది. అయినా నీకెవరు చెప్పారు ఈ విషయం అని తెలిసినా కూడా మళ్ళీ అడిగింది. ఆయనే చెప్పారు, అది కూడా నేను అడిగితేనే చెప్పారు. లవ్ చేశా అని మాత్రమే చెప్పారు, డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు, నేను అడగలేదు అని నిత్య అన్నది. అయినా అది పెళ్ళి కాకముందు కదా నిత్య, పెళ్ళి అయిన తర్వాత నువ్వే కదా అని మనసులో బాధ ఉన్నా బయటికి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పింది. ఏమో హాసిని, ఆయన ఇంకా అమ్మాయిని మర్చిపోలేదు అనిపిస్తుంది. ఈ మధ్య ఎందుకో పైకి నవ్వుతూ కనిపిస్తున్నాడు, కానీ తనలో తానే బాధపడుతున్నాడు. నిత్య ఒకటి గుర్తుపెట్టుకో, ఆ అమ్మాయిని మర్చిపోయాడో లేదో పక్కన పెట్టు. శశి మనసులో నువ్వు స్థానం సంపాదించావా లేదా అది ఆలోచించు. నువ్వంటే శశికి గౌరవం, ఇష్టం ఉంది. తన మాటల్లో నేను విన్నాను. ఆయన మొగుళ్ళని కంట్రోల్ చేయడానికి ఈసీ టెక్నిక్స్ ఒకటి ఉంది కదా, ఏంటది అని క్యూరియాసిటీతో నిత్య అడిగింది. ప్రేమించటం అని సుహాసిని చెప్పింది. ప్రేమించడమా అని నిత్య అంది. అవును, ప్రేమించడమే. ఈ మగవాళ్లకు ఎలా ఉంటుంది తెలుసా? భార్య ఇంట్లో అందంగా రెడీ అయి ఉండాలి, కబుర్లు చెప్తూ భోజనం పెట్టాలి, రోజు మొత్తం వాళ్ళనే పట్టించుకోవాలి. ఇలా ఆలోచిస్తారు కొంతమంది. కోర్స్ కొంతమందికి ఎంత చేసినా వేస్టే గుర్తించరు. కానీ శశి చాలా మంచివాడు. నువ్వు బాగా వంట చేస్తావట, తనకెప్పుడు ఏది కావాలన్నా అన్నీ ఇస్తావట. నువ్వంటే తనకిష్టం ఉంది కానీ చెప్పట్లేదు అంతే అనంది. ఆ విషయం నాకు తెలియదు, కానీ నీతో మాట్లాడితే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే చాలా బాధపడ్డా. చాలా థ్యాంక్స్ హాసిని అనంది. శశి వైఫ్ నాకు ఫ్రెండే కదా, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ అవసరం లేదు, కానీ శశికి మాత్రం నేను వచ్చినట్టు చెప్పకు అని హాసిని అంది. ఎందుకు అని నిత్య అడిగింది. నేను ఎందుకు వచ్చాను, నాతో ఏం మాట్లాడావు అని అన్నీ అడుగుతాడు. అప్పుడు నోరు జారి తన లవ్ విషయం నాతో చెప్పావని తెలిస్తే అనవసరంగా నిన్ను తిడతాడు. అందుకే చెప్పకు అంటు. సరే అలాగే చెప్పను అని నిత్య అంది. సరే వెళ్తాను నిత్య అని హాసిని పైకి లేచింది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా అని నిత్య అడిగింది. నాకు ఉండాలనే ఉంది, కానీ బయట వేరే పని ఉంది, మళ్ళీ ఎప్పుడైనా వస్తాలే అని హాసిని బయలుదేరింది. బయటికి వెళ్తూ శశి, ఇంతకు మించి ఇంకేం చేయలేను, ఇక నుండైనా నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటున్నా అని మనసులోనే అనుకుంది. 1 ఇయర్ తర్వాత నిత్య ఏదో షాపింగ్ చేస్తూ సడన్గా హే హాసిని, వాట్ ఏ కో ఇన్సిడెంట్స్ అని అనింది. ఎవరి మాటలో వినపడి హాసిని వెనక్కి తిరిగింది. ఏ నిత్య, హౌ ఆర్ యూ అని వెళ్ళి హగ్ చేసుకుంది. మీ ఇద్దరు ఒకరికొకరు ఎప్పుడు పరిచయం అయ్యారు అని పక్కన ఉన్న శశి అడిగాడు. అది అని నిత్య ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తుంది. అనుకోకుండా ఒకసారి కలిసాంలే, నీకు చెప్పడం మర్చిపోయి ఉంటుంది కదా నిత్య అని హాసిని అంది. అవునండి మర్చిపోయాను. అవును, నీ పక్కన వారెవరు అని నిత్య అడిగింది. తను రాజా, నా హస్బెండ్. రాజా శశి నా కాలేజ్ ఫ్రెండ్, తన వైఫ్ నిత్య అని పరిచయం చేసింది. హాయ్ అని రాజా అన్నాడు. ఏంటి హాసిని, పెళ్ళికి కూడా పిలవలేదు మమ్మల్ని అని నిత్య అంది. ఇందులో హాసిని తప్పే లేదండి, మా పెళ్ళి చాలా హడావిడిగా జరిగిపోయింది, ఎవరికి చెప్పడం కుదరలేదని రాజా అన్నాడు. ఎలా ఉన్నావు శశి అని సుహాసిని పలకరించింది. నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు హాసిని? హాయ్ అని రాజాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు శశి. నేను బాగానే ఉన్నానని సుహాసిని చెప్పింది. రాజాగారు, నేను మీకు ఒక మాట చెప్పనా అని నిత్య అంది. ఏంటి చెప్పండి అని రాజా అన్నాడు. హాసిని మీకు దొరికినందుకు మీరు చాలా లక్కీ.
నేను హాసినిని కలిసింది ఒక్కసారైనా కూడా తను నాకు బాగా నచ్చింది. నాకు తెలుసండి హాసినితో ఎప్పుడు అంటూ ఉంటాను నువ్వు దొరకడం నా అదృష్టమని. సుహాసిని భుజంపై చేయి వేసి రాజా చెప్పాడు. సుహాసిని నవ్వుతూ రాజాను చూసింది. ఇదంతా చూస్తున్న శశి, నాకు తెలియకుండా నిత్యను కలిసావన్నమాట. నిత్య ఎందుకో డిఫరెంట్గా మారిపోయింది అనుకున్నా. ఇదంతా నీ పనా? నా సంతోషం కోసం ఏదైనా చేస్తావు కదా. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా గుండెల్లో భారం దిగిపోయినట్టుగా ఉంది. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావో అనే బాధ నన్ను నిలవనీయలేదు. కానీ భర్తతో సంతోషంగా ఉన్నావు, అది చాలు అని మనసులోనే అనుకుంటాడు. నాకు తెలుసు శశి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో. ఇప్పటికైనా నా గురించి ఆలోచించడం మానేసి నీ కుటుంబం గురించి ఆలోచించడం స్టార్ట్ చేయి అని కళ్ళతోనే సుహాసిని చెప్పింది. ఓకే హాసిని, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అని కళ్ళతోనే శశి చెప్పాడు. హే, మా పెళ్ళికి ఎలా అయినా మీరు రాలేదు కదా, ఈరోజు పార్టీ మాదే అని రాజా అన్నాడు. మాకేం ప్రాబ్లం లేదు, కానీ తర్వాత బిల్ చాలా అయిందని మమ్మల్ని అనద్దు అని అన్నాడు శశి. బిల్కి భయపడతామనుకున్నావా ఏం రాజా అని హాసిని అంది. ఆఫ్ కోర్స్ స్వీటీ, మనకేం భయం, ఎంతైనా నో ఇష్యూ అని రాజా అన్నాడు. మరి లేట్ ఎందుకు, పదండి, కాకపోతే చిన్న షాపింగ్ ఉంది, అయిపోయాక వెళ్దామని నిత్య అంది. నో ప్రాబ్లం, మాకు కూడా షాపింగ్ ఉంది, చూసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తాం, ఓకేనా అని హాసిని అంది. ఓకే అని వాళ్ళటు వీళ్ళుటు వెళ్ళారు. షాపింగ్ అయిపోయింది కదా, ఇంకేముంది అని శశి అడిగాడు. హాసినిని పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కలుస్తున్నాం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అని నిత్య అడిగింది. అబ్బో, మేడం గారికి అన్నీ తెలుసు అన్నట్టు. అవును, హాసిని కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారు మీరిద్దరు అని శశి అడిగాడు. అది లేడీస్ సీక్రెట్, మీకెందుకు, పదండి అని నిత్య ముందుకు వెళ్ళింది. ఖచ్చితంగా ఏదో చెప్పి దీన్ని మార్చేసింది అని శశి మనసులోనే అనుకుంటాడు. నలుగురు షాపింగ్ చేసుకొని రెస్టారెంట్కి వెళ్తారు. నిత్య శశి ఇద్దరికి బట్టలు పెట్టారు. హాసిని రాజా కూడా వీళ్ళకి బట్టలు పెట్టారు. ఏ హాసిని, కలిసినప్పుడు మా ఆవిడికి ఏం చెప్పావు, అసలు నా మాట వినట్లేదు ఈ మధ్య అని శశి అన్నాడు. హాసినిని ఎందుకు అంటున్నారు, మధ్యలో తనేం చేయలేదు అని నిత్య అంది. నువ్వు ఉండు నిత్య, మొగుళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పాను, అయితే ఏంటట అని హాసిని అంది. రాజా పాపం ఎలా భరిస్తున్నావు రోజు హాసినిని అని శశి అన్నాడు. రాజా చెప్పేలోపు ఏం రాజా, నేను కంట్రోల్ చేస్తున్నానా, గయ్యాలెలా ఉన్నానా అని హాసిని అంది. అర్థం అవుతూనే ఉంది, పాపం మాట్లాడనివ్వుతానని అన్నీ నువ్వే మాట్లాడతావు అని శశి అన్నాడు. హాసిని కోపంగా రాజా సైడ్ చూసింది. శశి, మా ఆవిడకి కోపం తెప్పించుకో, నీకు దండం పెడతా అని రాజా అన్నాడు. అందరూ నవ్వారు. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ తింటున్నారు. ఇది సుహాసిని కథ. ఆ రోజు మనసు మాట వినలేదు కాబట్టే ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు అందరూ. అదే ఒకవేళ విని ఉంటే ఏమయ్యేదో. అందుకే ఒక్కోసారి మనసు మాట వినకపోవడం కూడా మన మంచికే. కానీ సుహాసిని చెప్పిన ప్రతి మాట నిజం. మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనిషి వెళ్ళకూడదు. వెళ్తే ఒక్కొక్కసారి అనుకోని అనర్థాలు జరుగుతాయి. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.